అల్లూరు జిల్లా మారికవలసలో గిరిజనుల హాస్టల్స్ నుంచి 480 మంది విద్యార్థులను తరలించడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా విద్యార్థులను తరలించడం దుర్మార్గమని మండిపడ్డారు. అత్యున్నత విద్య అందిస్తామని చెబుతూ గురుకుల పాఠశాలను ధ్వంసం చేసి విద్యార్థులను రోడ్డున పడేశారన్నారు. ప్రాంతంలో మధురవాడ అంటే ఐటీ సెంటర్ పక్కనే ఉన్నటువంటి చోట గత 25 సంవత్సరాలుగా ఉన్నటువంటి గిరిజన హాస్టల్ 480 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక ఐఏఎస్ ఐపీఎస్లు ఇలాంటి వాళ్ళకి కోచింగ్లు గ్రూపులు కోచింగ్ ఇచ్చేటువంటి సెంటర్గా మార్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి పిల్లల తల్లిదండ్రులు కూడా ఇన్ఫామ్ చేయకుండా తెల్లవారుజామునే బస్సులు తీసుకొచ్చి బలవంతంగా అక్కడి నుంచి నిన్న మొత్తం అందరినీ కూడా వివిధ ప్రాంతాలకు తరలించారు. ఎక్కడ పెడుతున్నారు, ఏ స్కూల్లో పెడుతున్నారు కూడా తెలియటం లేదు. అత్యంత ఉన్నతమైన విద్యను అందిస్తాను ఒకవైపు చెబుతూ ఉన్నటువంటి గురుకుల పాఠశాలను కూడా మూసేసి దానికి వేరే కోచింగ్ సెంటర్ పేరుతోటి వీళ్ళని చల్లాచెదురు చేసి రోడ్ల మీద పడేశారు. అందుకని ప్రభుత్వం తక్షణం ఇలాంటి అమానుషమైనటువంటి విద్యార్థుల మీద, చిన్నపిల్లల మీద ఈ రకమైన తల్లిదండ్రులకు కూడా తెలియకుండా తెల్లవారుజామున బస్సులు పెట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే తిరిగి ఆ స్కూల్ని తెరిపించి మాకిరవలసలోనే 480 మంది పిల్లలకి ఈ ఎడ్యుకేషన్ పూర్తయిన దాకా చేయండి. ఈ లోపల మీరు ఆల్టర్నేటివ్ చూసుకుని వేరే చోట పెట్టండి.